ఏంటి విహారీ ఇది? ఒకటి పోయింది అనుకునే లోపే మరొకటి వస్తోందేంటి? అసమర్థులకి, చేతకాని వాళ్ళకి స్థాయిని మించి స్థానం లభిస్తే ఇలాగే ఉంటుందక్క. బయట సైట్లో ఏదో జరిగితే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో పని కట్టుకుని ఇదంతా చేస్తుంటే ఎవరూ ఆపలేకపోతున్నారు. దానికి లక్ష్మిని బాధ్యురాలి చేస్తారేంటి? మరి తను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మన ఇంట్లో గొడవలు, తను ఆఫీసులోకి ఎండీ పోస్ట్లోకి వెళ్ళిన తర్వాతే అన్ని సమస్యలు మొదలైంది. అదే తను మనకే కాదు, మన బిజినెస్ లకు కూడా దరిద్రంలా దాపరించింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తారేంటి? దానికి మీరు సపోర్ట్ చేయండి, కాదనట్లేదు పిన్ని. కానీ ఇన్ని జరుగుతూ ఉంటే, ఎవరు కారణమో తెలుస్తూ ఉంటే ఒప్పుకోరేంటి? అది కాదమ్మా, ఈ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. చూస్తూనే ఉన్నాం కదా, నువ్వు తెచ్చిపెట్టిన దరిద్రం వల్లనే ఇదంతా. దయచేసి మీరిద్దరూ ఆపండి. అక్కడ మన కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరికి ఏ ఆలోచన లేదు. మధ్యలో ఈ గోలేంటి? అది కదరా విహారీ, ఎవరి ప్రాణాలైనా పోతే దానికి ఈ కారణం లక్ష్మే. అమ్మా, ప్రమాదాలు మనమేమి కావాలని చెయ్యం కదా. కావాలని చెయ్యక్కర్లేదు, కొందరి రాకతో వాటంతట అవే జరుగుతాయి. ఇప్పుడు జరగాల్సింది ఆలోచించకుండా ఒకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అయ్యో!